సంక్రాంతి పండుగ అంటే జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉండాలని, కానీ చైనా మాంజా వాడటం వల్ల ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డున పడతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పర్యవేక్షించిన దానం నాగేందర్ చైనా మాంజా వాడకాన్ని నియంత్రించడంలో పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రజలు మాంజా వాడకుండా సంప్రదాయ దారం మాంజాను వాడాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. రేపు పతంగుల పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసుకున్నటువంటి ప్రతి యువకుడికి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, దయచేసి చైనా మాంజా వాడొద్దని. ఇది మన ట్రెడిషనల్ మాంజా. మనము ధూల్పేటలో కానీ లేకుంటే స్వయంగా మనమే ఆ రోజుల్లో మాంజాని మనమే ఓన్ గా చేసుకొని పతంగులు ఎగరేసుకునేటువంటి ట్రెడిషన్ ఆనవాయితీ మనది. దురదృష్టం ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి మాంజా వల్ల ఎంతో మందికి రోడ్డు మీద స్కూటర్ మీద ఎంతో బిజీలు వెళ్ళిపోతుంటే ఆ పతంగు తెగిపోయినటువంటి ఆ దారం గొంతు కట్టుకుంటే గొంతు చాలా సాఫీగా కట్ అయిపోతుంది. వేరే దీంతో ఎంత చేసినా కూడా మనకేం కాదు. అదే ఆ చైనా మాంజా అయితే ఇప్పుడు నా ఏళ్ళు కట్ అయిపోయింది. ఈ ప్రమాదం ఉంది. నేను ప్రధానంగా పోలీస్ కమిషనర్ గారికి 3 కమిషనరేట్లకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇట్లా చైనా మాంజా అమ్ముతున్నారో ఒక టాస్క్ ఫోర్స్ టీం ని పెట్టి మరి పతంగులు ఎగిరేసే వాళ్ళని అమ్మే వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకోవడం అనేది ఒక అవేర్నెస్ వస్తుంది. ప్రధానంగా పతంగులు ఎగిరేయాలని అందరికీ ఆశ ఉంటది. కానీ ఎగిరేసే పతంగ వల్ల మన చైనా మాంజా వాడడం వల్ల ఎంత ప్రమాదకరంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి.